నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో గ్రామాల పరిశుభ్రతను మెరుగుపరిచే దిశగా రిక్షాలు, చెత్త సేకరణ డబ్బాలను పంపిణీ చేసిన ఎంపీపీ ప్రభాకర్. నంద్యాలలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు. జిల్లా విద్యాశాఖ అధికారి శంకర్ నాయక్ వెల్లడి. నంద్యాల మున్సిపాలిటీలో మున్సిపల్ పాఠశాల పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పీఎఫ్ ఇవ్వాలి. ఆవేదన వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు. హరినగరం గ్రామంలోని ఇస్కాన్ టెంపుల్ వద్ద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పారువేట ఉత్సవాలు, ఆధ్యాత్మిక వాతావరణం. నంద్యాల శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ పాఠశాలలో స్పెల్ బస్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్, విద్యా సంస్థల చైర్మన్ సుధాకర్. శ్రీ అహోబిలేశ్వరుల పారువేట నుండి దిగ్విజయంగా అహోబిలం, స్వామివారికి ఘనంగా స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు. ప్రతి ఒక్కరూ లైసెన్స్ తీసుకుని వాహనాలు నడపాలి, లేకుంటే కఠిన చర్యలు తప్పవు. ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా. ఆలగడ్డ రామతీర్థంలో ఈ నెల 28 నుంచి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. ఈవో సాయి జయచంద్రారెడ్డి. నంద్యాల జిల్లాలో గ్రామాల పరిశుభ్రతను మెరుగుపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తూ రిక్షాలు, చెత్త సేకరణ డబ్బాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ సుగుణశ్రీ, ఎంపీపీ ప్రభాకర్ పాల్గొని గ్రామాలకు చెత్త సేకరణ కోసం రిక్షాలు మరియు ప్రత్యేక డబ్బాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంద్యాలలో 13 గ్రామాలలో చెత్త సేకరణ రిక్షాలు, చెత్త సేకరణ డబ్బాలు పంపిణీ చేయడం జరిగిందని, గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఉండాలని, చెత్త సేకరణ కోసం సిబ్బంది వచ్చినప్పుడు ప్రజలు సహకరించాలని కోరారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ డబ్బాల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రజల సహకారంతోనే స్వచ్ఛమైన గ్రామాల లక్ష్యాన్ని సాధించగలమని స్పష్టం చేశారు. అనంతరం ప్రజలలో స్ఫూర్తి రావాలని ఎంపీపీ ప్రభాకర్ రిక్షాను నడిపారు. ఈరోజు నంద్యాల రూరల్ మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కింద 16 రిక్షాలు, ట్రైసైకిల్స్, 96 డస్ట్బిన్స్ మాకు పంపిణీ చేయడం జరిగింది. అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఈరోజు అన్ని 16 గ్రామ పంచాయతీలకు మేము 13 గ్రామ పంచాయతీలకు ఇక్కడ మా ఎంపీపీ గారి చేతుల మీదుగా అన్ని గ్రామ పంచాయతీలకు మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఇప్పుడు మన మండలం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాసా యాక్టివిటీస్ లో 78% మేము ప్రతి నెల కూడా IVRS కాల్స్ లో తీసుకుంటాము. ఇవి మాకు ఎంతో ఉపయోగకరము. ప్రస్తుతము అన్ని గ్రామాల్లో రిక్షాల పరిస్థితి కూడా కొంత మాకు మెరుగ్గా లేదు కాబట్టి ఇది మేము బాగా ఉపయోగించుకున్నాము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల మండల పరిధిలోని స్వచ్ఛాంధ్ర స్వర్ణంలో భాగంగా చెత్త సేకరణను చేయటకు రాష్ట్ర ప్రభుత్వం మా నంద్యాల మండలానికి 16 ట్రైసైకిల్స్ ను అందజేయడం జరిగింది. ఈ 16 ట్రైసైకిల్స్ ను 16 గ్రామ పంచాయతీలకు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ధన్యవాదాలు. నంద్యాలలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాసే విద్యార్థులకు తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్, భద్రత తదితర అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎవరైనా నిర్లక్ష్యం వహించినా సహించే ప్రసక్తే లేదని హెచ్చరిస్తూ పరీక్షల నిర్వహణలో అధికారులు, సిబ్బంది కట్టుదిట్టంగా వ్యవహరించాలని ఆదేశించారు.
విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. మీడియా మిత్రులకు నమస్కారం. మరి ఈ నెల 23వ తేదీ నుండి వచ్చే నెల 24వ తేదీ వరకు మన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జిల్లా స్థాయిలో పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో దాదాపుగా 55 పరీక్ష కేంద్రాలను మనము నియమించడం జరిగింది. ఈ 55 పరీక్ష కేంద్రాల్లో కూడా సీసీ కెమెరాలను, ఆన్లైన్ స్ట్రీమింగ్ కూడా చేయించడం జరిగింది. మరి జిల్లా కేంద్రంలో మనం ఒక కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి టోల్ నంబర్ని కూడా మనము మీడియా వారికి తెలియజేయడం అనేది కూడా జరిగింది. అలాగే ఈ యొక్క ఆన్లైన్ స్ట్రీమింగ్ కూడా ఈ 55 పరీక్ష కేంద్రాలు ఈ జిల్లాకు సంబంధించినది పూర్తిగా కూడా సెంట్రలైజ్ చేస్తూ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు కూడా ఏఎస్ఏ కాలేజీ సెంటర్నైనా వాళ్ళు చూసే విధంగా, వాళ్ళు వీక్షించే విధంగా కూడా మనం ఆన్లైన్ స్ట్రీమింగ్ అనేది చేయడం జరిగింది. మరి ఈ నెల 5వ తేదీ నాడు గౌరవ జిల్లా కలెక్టర్ మరి ఎస్పీ సార్ యొక్క ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా మనం కంప్లీట్ చేసి ఉన్నాము. మరి మన జిల్లాలో దాదాపుగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు జనరల్ అండ్ వొకేషనల్ కలిపి 15,443 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. అలాగే ద్వితీయ సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యార్థులు అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు జనరల్ అండ్ వొకేషనల్ 14,424 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. అంటే దాదాపుగా 29,867 మంది విద్యార్థులు ఈ ఇంటర్మీడియట్ పరీక్షకు రాయబోతున్నారు. మరి ఈ పరీక్షకు సంబంధించి ఒకసారి మనం చూసినట్టయితే ప్రభుత్వ కళాశాలలు 19 ఇచ్చాము, ఏపీ సోషల్ వెల్ఫేర్ 1 ఇచ్చాను, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్లో 1 సెంటర్ ఇచ్చాను, ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్కు ఒక 5 సెంటర్లు ఇచ్చాను. మిగిలినది ప్రైవేట్ అన్ఎయిడెడ్ జూనియర్ కళాశాలలకు ఒక 19 సెంటర్లను మనం ఏర్పాటు చేయడం జరిగినది. మరి విద్యార్థులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా మరి డిఎంహెచ్ఓ గారితో కూడా మాట్లాడి విద్యార్థులకు ఏఎన్ఎంలను ఏర్పాటు చేయాలని, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ని కూడా తీసుకొని పోయి మరి అక్కడ ఉండాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు. అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి నుండి కూడా మరి ఎక్కడైతే స్కూల్ అండ్ కాలేజెస్ అటాచ్డ్ ఉన్నాయో అక్కడ కూడా ఫర్నిచర్స్ కానీ, అలాగే టాయిలెట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, లైటింగ్ కానీ ఎక్కడ కూడా షార్టేజ్ ఉండకుండా మరి జిల్లా విద్యాశాఖ అధికారిని కూడా మనం కోరడం జరిగింది. అలాగే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళను కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ఆయా సమయాలలో, అంటే పరీక్ష సమయం మనం 8:30 పరీక్ష కేంద్రానికి విద్యార్థి చేరుకోవాలి కాబట్టి మరి 9 గంటల నుంచి 12 గంటల మధ్య ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది కాబట్టి వారికి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా మరి బస్సు యొక్క ట్రాన్స్పోర్టేషన్ కూడా సజావుగా నడిపేటట్టు కూడా మరి డిపో మేనేజర్లతో కూడా మాట్లాడడం జరిగింది. వారికి కూడా జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు, అలాగే ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు కూడా మనము మరి ఆదేశించడం అనేది జరిగింది. మరి మన జిల్లాలో దాదాపుగా ఈ 55 పరీక్ష కేంద్రాలకు సంబంధించి మరి స్టోరేజ్ పాయింట్స్, అంటే క్వశ్చన్ పేపర్ యొక్క స్టోరేజ్ పాయింట్ మరి ఈరోజు 19వ తేదీ, రేపు 20వ తేదీ, 21వ తేదీ 3 రోజులు క్వశ్చన్ పేపర్ సెట్ 1, సెట్ 2, సెట్ 3 అనేటివి ఆయా స్టోరేజ్ పాయింట్ అంటే పోలీస్ స్టేషన్లకు తరలించడం అనేది జరిగింది. అక్కడ ఆ యొక్క ప్రశ్నపత్రాలు మరి ట్రంక్ బాక్సుల్లో భద్రపరిచి మరి లాక్ వేసి సీల్ వేసి ఒక సెట్ కీని పోలీస్ డిపార్ట్మెంట్కి, అనదర్ సెట్స్కి అక్కడ ఉన్నటువంటి కస్టోడియన్ ఆర్ చీఫ్ సూపరింటెండెంట్లకు అప్పగించడం అనేది జరిగింది. మరి జిల్లాలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను మనం చేయడం జరిగింది. అక్కడే మరి ఎస్కాట్లను, పరీక్ష కేంద్రాల దగ్గర ఎస్కాట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు త్రాగునీటి సౌకర్యం కానీ, మరి వాళ్ళకి కావాల్సినటువంటి ఓఆర్ఎస్ ఏదైనా నిరసనకు ఏమైనా గురి అయితే విద్యార్థులు ఓఆర్ఎస్ కూడా ఇవ్వడానికి కూడా అక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా క్యాంప్ అనేది జరుగుతుంది. అంటే ఏఎన్ఎంలను మరి అక్కడ అపాయింట్మెంట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఎవరికి ఏ పరీక్ష కేంద్రాలైనా సరే ఏదైనా ఒక చిన్న ఇష్యూ మరి మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ, ప్రింట్ మీడియా ద్వారా కానీ ఎక్కడ కూడా అడ్వర్స్నెస్ రాకుండా ఆయా పరీక్ష కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్లు పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎక్కడ కూడా మీడియాను ఎగ్జామ్ హాల్లోకి ప్రవేశం కూడా ఉండకుండా మరి మా సెక్రటరీ గారు మరి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఇందులో ఈ యొక్క పరీక్షకు సంబంధించిన చైర్మన్గా, మెంబర్గా కూడా ఈ పరీక్షలకు ఉన్నారు. కాబట్టి వారి యొక్క ఆదేశాల అనుసారంగా వారు ఇచ్చేటువంటి సూచనలను మనం అందరం కూడా పాటిస్తూ పరీక్షలు ప్రశాంతంగా జరిగేటట్టు అన్ని రకాలైన చర్యలు తీసుకుంటామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ మీ అందరికీ.
నంద్యాల మున్సిపల్ టీచర్ బీసీ హుసేన్ నంద్యాల మున్సిపాలిటీలో పనిచేస్తూ పీఎఫ్ అకౌంట్ కలిగి ఉన్నారు. నా పీఎఫ్ విషయంపై నేను 10 రోజుల క్రితం కమిషనర్ని కలవడం జరిగింది. అందుకు 4 రోజుల్లో సమాధానం ఇస్తానని చెప్పారు. కానీ నేను 10 రోజుల తర్వాత పాఠశాల భోజన విరామ సమయంలో నాకు ఆర్టీఐ ఇవ్వాల్సిన సమాధానం కొరకు వెళితే మున్సిపల్ అధికారి కమిషనర్ కలవాలని చాలా నిర్లక్ష్యం సమాధానం ఇస్తున్నారు. అకౌంటెంట్ కమిషనర్ పై స్టేట్ ఆర్టీఐ కమిషనర్కి తెలియజేయడం జరిగింది. కానీ మున్సిపల్ కు సంబంధించి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల డబ్బులు టీఎఫ్ నిధులు ఎక్కడికెళ్లాయి? ఆ డబ్బులు మాకు ఇవ్వమని అడిగితే ఎన్ని నిబంధనలు పెడుతున్నారో. ఉదయం లేచిన నుంచి పాఠశాలలకెళ్లి పాఠాలు చెబుతున్నాం కానీ మున్సిపల్ అధికారులు మాత్రం ఉపాధ్యాయులపై చిన్నచూపు చూడడం చాలా దారుణమని, కనీసం సమాచారం ఇవ్వమని అడిగినా కూడా సమాచారం ఇవ్వడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మా సమస్యను పరిష్కార మార్గం చేసే విధంగా చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏపీఎంటీఎఫ్ కార్యవర్గ సభ్యులు ఆనంద్, దేవేంద్ర, రవికుమార్, సురేష్ పాల్గొన్నారు. గత 3 నెలల నుంచి మేము మున్సిపల్ ఉపాధ్యాయుల యొక్క పిఎఫ్ సంబంధించి అనేక మార్లు కలిసాము. కలెక్టర్ గారికి కూడా మనము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మున్సిపల్ ఆఫీస్ వారు ఎటువంటి స్పందన చూపించలేదు. అందుకు గాను నేను పీసీ హుసేన్ సాబ్ మున్సిపల్ హాస్పిటల్ టెక్కే నుంచి ఆర్టీఐ యాక్ట్ను వేయడం జరిగింది. దాని మీద వాళ్ళు సరైన స్పందన రాకపోతే మరియు కమిషనర్ గారిని కలచడం జరిగింది. కమిషనర్ గారు వాళ్ళు యొక్క ప్రతిని మాకు ఇవ్వడం జరిగింది. ఈ ప్రతిని చూసి నేను ఆర్టీ యాక్ట్ ప్రకారము పేజీకి ₹2 గాను 10 పేజీలకు ₹20 కట్టడం జరిగింది. దాని యొక్క కాపీ కూడా నేను చూపిస్తున్నాను. మేము యాక్చువల్గా టీచర్లు మన ఎంతో కష్టార్జితంతో దాచుకున్న డబ్బు ఇది. దీనికి ₹1,50,00,000 గాను ₹80 లక్షలు మాత్రమే తెలుతున్నాయి. దీనికి సంబంధించి ఈ ఆర్టీ యాక్ట్ అడిగినా కూడా రమ్య మేడం గారు స్పందన సరిగా లేదు. ఆమె కమిషనర్ కలవండి అంటున్నారు. కమిషనర్ గారు బిజీ ఉంటారు. మేము స్కూల్ ఇడిచి రావాలంటే చాలా టైం పడుతుంది. మనకు బయటకు రావడానికి టైం దొరకదు. ప్రతిసారి వచ్చినప్పుడు ఇప్పుడు కూడా వచ్చాము, టెలికాన్ఫరెన్స్లో ఉన్నారు. ఇంకా మేడం ఏమంట స్పందన సరిగా లేదు. కాబట్టి ఈ విషయం మేము తదుపరి మన యొక్క కార్యాచరణ ప్రణాళిక నెక్స్ట్ ఆర్టీఐ కమిషనర్ గారు కూడా కలవడం జరుగుతుంది. మేము 3 నెలలకు ఆడడం జరిగింది దీని మీద. అయినా ఎటువంటి స్పందన రాలేదు. కాబట్టి ఆర్టీఐ కమిషనర్తో మన యొక్క ప్రపోజల్స్ పంపడం జరుగుతుంది. అది మన ఉపాధ్యాయుల తరఫున అందరి తరఫున నేను మీడియాకు తెలియజేసుకుంటున్నాను. నా పేరు దేవేంద్ర, టౌన్ ఏపీఎంటీఎఫ్ టౌన్ ప్రెసిడెంట్ని. మేము పిఎఫ్ సంబంధించి చాలాసార్లు గత 3 సంవత్సరాల నుంచి కమిషనర్ సార్ని కలుస్తున్నాము. సరైన స్పందన ఇవ్వడం లేదని గమనించి మళ్ళీ ఒకసారి హుసేన్ సార్ గారు ఈ పిఎఫ్ సంబంధించి ఆర్టీ యాక్ట్ అడిగినారు. మొదటిసారి అడిగితే వాళ్ళు ఆఫీస్కి వచ్చి చూసుకోమని చెప్పినారు. సరైనటువంటి సమాధానం ఇవ్వలేదు. రెండోసారి కూడా మళ్ళీ కమిషనర్ గారికి ఆర్టీ యాక్ట్ ద్వారా తెలియజేస్తే తర్వాత కమిషనర్ గారు అకౌంట్ సెక్షన్లో మీకు సంబంధించిన సమాచారము 10 పేజీల దాకా ఉంటుంది, దాన్ని మీరు అమౌంట్ పే చేసుకొని తీసుకోవచ్చని మెసేజ్ ఆర్టీ యాక్ట్కి సంబంధించి సమాధానం ఇవ్వడం జరిగింది. ఆ విషయమే మేము గత 10 రోజుల కిందటనే ₹2 చొప్పున 10 పేజీలకు ₹20 చలన కట్టి మేడం గారికి ఇస్తే మేడం గారు దానికి సంబంధించి మళ్ళీ కమిషనర్ గారు కలవండి అని చెప్పి తాత్సారం చేస్తున్నారు. సరైనటువంటి స్పందన ఇవ్వడం లేదు. కమిషనర్ సారు చూస్తే బిజీగా ఉండడం అదొకటి మాకు ఇబ్బందికరంగా ఉంది. మా యొక్క డబ్బులు కష్టార్జితం ఎన్నో సంవత్సరాల నుంచి దాచుకున్నటువంటి డబ్బుల్ని మాకు ఇవ్వని కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి దీని మీద తొందరగా చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. సార్కు ఆర్టీ యాక్ట్కి సంబంధించి సరైన సమాధానం లేకపోవడంతో ఆయన ఫర్దర్గా మా అమరావతిలో ఉన్నటువంటి కమిషనరేట్ ఆర్టీఐ కమిషనరేట్కి ఫర్దర్గా పోవాలని సార్ కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి త్వరగా సమస్య పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. రుద్రవరం మండలం హరినగరం గ్రామంలోని ఇస్కాన్ టెంపుల్ వద్ద బుధవారం రాత్రి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పారుపేట ఉత్సవాలు రుద్రవరంలో ముగియడంతో శ్రీ స్వామివారి పల్లకి చివరి మజిలీగా ఇస్కాన్ ఆలయం వద్దకు నేటి రాత్రి 11 గంటలకు రానున్నది. ఈ సందర్భంగా 500 మంది భక్తులకు అన్నప్రసాద ఏర్పాట్లను చేసినట్లు ఇస్కాన్ ఆలయ నిర్వాహకులు చంద్రకేశవదాస్ ప్రభు తెలిపారు. హరే కృష్ణ. పార్వేట మహోత్సవం చివరి రోజు సందర్భంగా ఇస్కాన్ అహోబిలం ప్రాంగణంలో భగవంతుడు ఈరోజు 18వ తేదీ నైటు 11 గంటలకు ఇక్కడికి
వస్తున్నారు. సో భగవంతుని రాక సందర్భంగా ఇక్కడ ఇస్కాన్ భక్తులందరికీ కూడా అందరూ దర్శనం చేసుకునేటట్లు, అదేవిధంగా అందరూ భగవంతుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించేటట్లు ఏర్పాట్లు చేయడమైనది. సో వచ్చిన భక్తులందరికీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు అన్నీ కూడా సాయంత్రం 7 గంటల నుంచి నైట్ 10:30కు భగవంతుడు వచ్చిన 12:30, 1 గంట వరకు కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత తిరిగి ఉదయం 4:30 నుంచి మంగళాహారతి ఉంటుంది భగవంతునికి. సో మంగళారతి తర్వాత భగవంతుని ఇక్కడి నుంచి అందరూ చాలా గొప్పగా భజన కీర్తనలు చేస్తూ సాగనంపడం జరుగుతుంది. హరే కృష్ణ. నంద్యాల శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ పాఠశాలలో స్పెల్ బజ్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంకు శ్రీ సంకల్ప్ మరియు శ్రీ శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వివిధ బ్రాంచ్ల విద్యార్థులను గ్రూపులుగా విభజించి ఆంగ్ల భాషలో నైపుణ్యం పెంపొందించే విధంగా ఆంగ్ల భాష ఉచ్చారణ మరియు ఆంగ్ల భాషపై పట్టు సాధించే విధంగా వివిధ పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీ నందు విద్యార్థులు చురుకుగా పాల్గొని ఆంగ్ల భాషపై తమకున్న చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా శ్రీ సంకల్ప్ మరియు శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష ప్రభావం ఎక్కువగా ఉందని, విద్యార్థి దశలోనే విద్యార్థులకు ఇలాంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆంగ్ల భాషపై ఇష్టాన్ని పెంచుకోవడమే కాక భవిష్యత్ జీవితంలో వారు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఉపకరిస్తోందని తెలిపారు. ఈ పోటీ నందు పాల్గొని విజేతలైన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేయడం జరిగింది. ఈరోజు సంకల్ప్ స్కూల్ సంజీవ్ నగర్ నందు స్పెల్ బజ్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతోంది లెవెల్ 1 స్టూడెంట్స్కి. రైట్ ఫ్రమ్ యూకేజీ నుంచి అన్ని క్లాసెస్ స్టూడెంట్స్కి ఎవ్రీ ఇయర్ ఈ ఇంగ్లీష్లో ఈ స్పెల్ బజ్ కాంపిటీషన్ అంటే వొకాబులరీ బిల్డప్ చేయడానికి, వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్ ఎన్హాన్స్ చేయడానికి ఎవ్రీ ఇయర్ క్రమం తప్పకుండా ఈ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతోంది. అంటే యూకేజీ నుంచి కూడా ప్రతి స్టూడెంట్స్ వాళ్ళ స్థాయిల్లో వాళ్ళ వర్డ్ బ్యాంక్ని ఇంప్రూవ్ చేసుకొని, తద్వారా ఎప్పుడైతే వర్డ్ బ్యాంక్ ఇంప్రూవ్ అవుతుందో లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ పెరుగుతుంది. ప్రొనౌన్సియేషన్, యూకే ప్రొనౌన్సియేషన్ అండ్ అమెరికన్ యాక్సెంట్, అడ్వాన్స్డ్ ఇంగ్లీషు అండ్ దీంతో పాటుగా కామన్ ఎర్రర్స్, స్టూడెంట్స్ ఎక్కడైతే కామన్గా ఎర్రర్స్ చేస్తుంటారో పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు అలాంటి వాటిని కూడా బేస్ చేసుకొని ఈరోజు ఈ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. చాలా చక్కటి కార్యక్రమం. పిల్లల్లో ఇంగ్లీష్ పట్ల ఇంట్రెస్ట్ని, లవ్ టువర్డ్స్ ద లాంగ్వేజ్ని పెంపొందించి పిల్లలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడేదానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఇంత మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మా పాఠశాల ప్రిన్సిపల్స్ని, ఇంగ్లీష్ ఫ్యాకల్టీస్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ అహోబిలేశ్వరులు పారుపేట నుండి దిగ్విజయంగా అహోబిలం చేరుకోగా విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద స్వామివారికి ఘనంగా స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుండి అహోబిల క్షేత్రానికి చేరుకున్న స్వామివారికి భక్తులు మరియు అధికారులు భక్తి శ్రద్ధలతో ఘన స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి అనుగ్రహం కోరారు. ప్రతాపనాయ నమః. ఓం మహాదంష్ట్రాయుధాయ నమః. ప్రాజ్ఞాయ నమః. ఓం హిరణ్యగణశూదనాయ నమః.
రోడ్డు ప్రమాదాల నివారణపై ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళలు, వాహనదారులు సహా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడపడం చట్ట విరుద్ధమని, ఇది ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. రోడ్డుపై ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని, హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ వినియోగించడం వంటి భద్రతా చర్యలను నిర్లక్ష్యం చేయరాదని తెలిపారు. ప్రాణ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, రోడ్డు ప్రమాదాలకు తెరకించేందుకు ప్రజల సహకారం అవసరమని ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా మాట్లాడుతూ, పట్టణంలో చాలా మందికి లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అదేవిధంగా ప్రతి మహిళ అక్క చెల్లెలు కూడా లైసెన్స్ తీసుకుని వాహనాలు నడపాలని, లైసెన్స్ ఉండడం వల్ల మీకు భద్రతగా ఉంటుందని, సురక్షితంగా ఇంటికి వెళ్తారని, ప్రతి ఒక్కరూ సహకరించి లైసెన్స్ పొంది వాహనాలు నడపాలని, లేని పక్షాన ట్రాఫిక్ పోలీస్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పెట్టినారు ఆ విధంగా ప్రతి మహిళలు కూడా, తర్వాత లైసెన్స్ లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు లైసెన్స్లో వాహన ముందుల ద్వారా ఫోన్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేకుంటే 5,000 రూపాయలు జరిమానా గురవుతారు. అలాగే లైసెన్స్ లేకుండా ఏమైనా యాక్సిడెంట్ ఉందో, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ, అప్పుడు ఆ డ్రైవర్కి ₹1 కూడా ఇన్సూరెన్స్ రాదు. దయచేసి మా జిల్లా ఎస్పీ సార్ గారు పదే వాహనదారులకు అవగాహన కలిగించండి అని చెప్పడం జరిగింది. కాబట్టి మేము మా తోటి ప్రజలకు, వాహనదారులకు వివరించడం జరిగింది. జై హింద్. బంధువులు అని పోతాడు, కింద పడిపోవడం, తల దుక్కుపోవడం. మన డాక్టర్ సింధుజా మేడం పోతుంటే కారు 2 వీలర్ తగ్గించాడు. ఆమె ట్రీట్మెంట్ తీసుకెళ్ళింది, చనిపోయారు. హెల్మెట్ ఉందనుకోండి, ఏం చేయి కాలు తప్పితే 2-3 రోజుల్లో మళ్ళీ రీకవర్ కావచ్చు. అన్నా చెప్తా, స్టార్ట్ చేస్తాం. రానాయో ఆమా ఇదామా హ్యాష్ రైట్ మాస్టర్ తువారేక. వాహనదారులకు, మా ట్రాఫిక్ పోలీస్ శాఖ అందరికీ నమస్కారములు. మా జిల్లా ఎస్పీ సార్ గారు, సునీల్ సేన్ సార్ గారు, 2 వీలర్ నడిపే ప్రతి వ్యక్తి, మహిళ కానీ ముసలి వ్యక్తి కానీ ఎవరైనా బండి నడిపితే ఖచ్చితంగా లైసెన్స్ పెట్టుకోమని ఉత్తర్వులు జారీ చేశారు. ఎందుకంటే మొన్న ఒక అమ్మాయి బండి నడుపుతూ నూనెపల్లి కాడ ఒక పెద్ద ఆయన సైకిల్ పోతుంటే యాక్సిడెంట్ చేశారు. అమ్మాయికి లైసెన్స్ లేదు, ఆ పెద్ద ఆయన యాక్సిడెంట్ చనిపోయాడు. కాబట్టి ఆ అమ్మాయికి కోర్టులో హాజరుపరిచాము. కోర్టు జడ్జి గారు కేసు పెండింగ్ పెట్టినారు. కాబట్టి లైసెన్స్ ఉండింటే ఆ పాపను కోర్టులో హాజరుపరిచాము. సెక్షన్లోనే 40 నోటీస్ ఇచ్చి పంపించే వాళ్ళము. కాబట్టి దయచేసి మహిళలు ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ పెట్టుకోండి. మీ లైసెన్స్ అంటే మీరేం చేయాలంటే, సెల్లో వాహన మిత్ర అని ఉంది, వాహన మిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకుంటే, వాహన మిత్ర యాప్లో మీరే ₹300 పే చేసుకుంటే మీ స్లాట్ వస్తుంది. ఆ స్లాట్ తీసుకొని మీరు డైరెక్ట్గా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఆర్టీఓ ఆఫీస్లో 10 నిమిషాలు టెస్ట్ పెడతారు. మీ లైసెన్స్ ఎల్ఎల్ఆర్ అప్లై చేస్తారు, ఎల్ఎల్ఆర్ ఇచ్చి లైసెన్స్ ఇస్తారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా తమరి ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావాలి. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితే రోడ్ యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకోవచ్చు. అలాగే ఎక్కడైనా కానీ మైనర్ పిల్లలకు బండి ఇవ్వద్దండి. మైనర్ పిల్లలు బండి ఇచ్చారనుకోండి, మైనర్ పిల్లోడు బండి నడిపితే చనిపోతే ఆ బండి ఓనరు వాళ్ళ ఫాదరా, వాళ్ళ బదరా, లేదంటే వాళ్ళ బదరా ఎవరున్నా కూడా జైలుకు పోతారు. కాబట్టి చట్టాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఆలోచించండి, మీ పిల్లలకు, మైనర్ పిల్లలకు భయం పెట్టండి. అలాగే ముఖ్యంగా మహిళలు టౌన్లో బండి నడిపేటప్పుడు కొద్దిగా స్లోగా వెళ్ళండి. ఆటో డ్రైవర్లు, తర్వాత పెద్ద వెహికల్స్ తిరుగుతుంటాయి, ఆటో డ్రైవర్లు ర్యాష్గా పోతున్నారు. వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇచ్చాను. కాబట్టి దయచేసి మహిళలకు మా ట్రాఫిక్ పోలీసు వారు రిక్వెస్ట్ చేస్తున్నాం, జాగ్రత్తగా పోండి. అలాగే మహిళలు బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి టౌన్లో. ఎందుకంటే అమ్మా మీరంతా సెన్సిటివ్గా ఉంటారు. ఎందుకంటే చిన్న విషయానికి కూడా మీరు యాక్సిడెంట్ అయితే బాధపడతారు. బీపీ ఎక్కువ అయిపోయింది అనుకోండి, మనిషి ప్రాణానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి లేడీస్ ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి, హ్యాపీగా వెళ్ళండి. ఓకేనమ్మా. తర్వాత ఏమైనా మీకు ఇబ్బంది కలిగితే 112 ఫోన్ చేయండి. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ఇబ్బంది 112 చేసి అంబులెన్స్ వస్తుంది.
ఎవరికి కూడా ఇబ్బంది లేదు. ఓకేనమ్మా, అందరికీ జై హే. రామతీర్థంలో ఈ నెల 28 నుంచి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆలగడ్డ మండలం రామతీర్థం క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరియు పుట్టాలమ్మ దేవత బ్రహ్మోత్సవాలను ఈ నెల 28 నుంచి మార్చి 5వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో సాయి జయచంద్రారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 28న కలశ స్థాపన, మార్చి 1-2 తేదీలలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. రామతీర్థం పుట్టాలమ్మ క్షేత్రం నందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కలదు. అందున 28/2/2026న బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. 5వ తేదీ మార్చి 2026 వరకు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. భక్తులు ఎటువంటి ఆటంకాలు లేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాము. అన్ని బ్రహ్మోత్సవాలకు అన్ని సౌకర్యాలు సిద్ధమయ్యాయి. పోలీసు ఆధ్వర్యంలో ఈ చూసుకొని బ్రహ్మోత్సవాలు జరుపుతున్నాము. నిరంతరం ఈ బ్రహ్మోత్సవాల్లో అన్నదాన ప్రసాదం, తీర్థ ప్రసాదములు కలవు. భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈ బ్రహ్మోత్సవాలని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాలలో గ్రామాల పరిశుభ్రతను మెరుగుపరిచే దిశగా రిక్షాలు, చెత్త సేకరణ డబ్బాలను పంపిణీ చేసిన ఎంపీపీ ప్రభాకర్. నంద్యాలలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు, జిల్లా విద్యాశాఖ అధికారి శంకర్ నాయక్ వెల్లడి. నంద్యాల మున్సిపాలిటీలో మున్సిపల్ పాఠశాల పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పీఎఫ్ ఇవ్వాలి, ఆవేదన వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు. హరినగరం గ్రామంలోని ఇస్కాన్ టెంపుల్ వద్ద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పారువేట ఉత్సవాలు, ఆధ్యాత్మిక వాతావరణం. నంద్యాల శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ పాఠశాలలో స్పెల్ బస్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్, విద్యా సంస్థల చైర్మన్ సుధాకర్. శ్రీ అహోబిలేశ్వరుల పారువేట నుండి దిగ్విజయంగా అహోబిలం, స్వామివారికి ఘనంగా స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు. ప్రతి ఒక్కరూ లైసెన్స్ తీసుకుని వాహనాలు నడపాలి, లేకుంటే కఠిన చర్యలు తప్పవు. ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా. ఆలగడ్డ రామతీర్థంలో ఈ నెల 28 నుంచి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, ఈవో సాయి జయచంద్రారెడ్డి. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.